మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే స్పెషల్గా ఒక పాట విడుదల చేశారు. ఈ పాట చూడగానే చాలామంది మొదట ఆశ్చర్యపోయారు. ఎందుకంటే దాదాపు ఒక 5-6 నెలల క్రితమే ఈ పాట లీక్ అయింది. అప్పుడే చాలామంది ఇదేం పాట, ఇలాంటి పాట శంకర్ సినిమా నుంచి ఎక్స్పెక్ట్ చేసింది, ఇలాంటి పాట శంకర్ సినిమాకి సంగీతం చేస్తున్నటువంటి తమన్ నుంచి ఎక్స్పెక్ట్ చేసింది అని అప్పుడే చాలామంది ఫీల్ అయ్యారు. అందుచేత ఈ పాట ఒరిజినల్ కాకపోవచ్చు, లీక్ అయిన పాట ఒరిజినల్ కాకపోవచ్చు, లేదంటే పాటని మళ్ళీ మారుస్తారు కావచ్చు అని చాలామంది అనుకున్నారు. బట్ అలాంటి మార్పులు ఏం జరగలేదు. ఆ పాటను యాజ్ ఇట్ ఈస్గా రామ్ చరణ్ బర్త్డే స్పెషల్గా రిలీజ్ చేశారు. చూశాక విశేషం ఏంటంటే తమన్ అనగానే ఎక్కడెక్కడ పాటలు కాపీ కొడతాడు, ఎక్కడెక్కడ ట్యూన్స్ కాపీ కొడతాడు అనే ఒక ప్రాపగాండ అయితే మొదటి నుంచి స్ట్రాంగ్గా ఉంది. అతను నిజంగా కాపీ కొడతాడా లేదా అతను ఫ్లోలో అలా వచ్చేస్తాయా, ఆ ఫ్లో ద్వారా అతను దొరికిపోతాడా తెలియదు. కానీ తమన్ పాట అనగానే ఆబ్వియస్గా నెక్స్ట్ మినిట్ నుంచి మొదలయ్యేది ఏంటంటే ఈ ట్యూన్ ఇంకెక్కడైనా ఉందా, ఈ బీట్ ఇంకెక్కడైనా ఉందా అనే వెతుకులాట మొదలవుతుంది. ఆ వెతుకులాట నుంచి అతను తప్పించుకోవాలి, ఖచ్చితంగా తప్పించుకుంటాడు. ఎందుకంటే తను చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఆఫర్ ఇది. శంకర్ సినిమాకి సంగీతం చేయాలనేది తమన్ డ్రీమ్స్లో ఒకటి. ఆ డ్రీమ్ నిజమవుతున్న వేళ ఒక అద్భుతమైనటువంటి ట్యూన్ తోటి ఒక దట్టు సినిమా నుంచి వస్తున్నటువంటి ఫస్ట్ పాట కాబట్టి ద బెస్ట్ ఇంప్రెషన్ వేయాలని ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ అనుకుంటాడు. ఇది ఒక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించినటువంటి సినిమా, అలాగే పాన్ ఇండియన్ సూపర్ డైరెక్టర్ శంకర్ సినిమా కాబట్టి ఖచ్చితంగా ఒక గ్రేట్ ట్యూన్ని ఏదైతే తమన్ నుంచి చాలామంది ఒక బ్యాడ్గా చూస్తూ తమన్ ట్యూన్స్ ఇలా కాపీ కొడతారు అలా కాపీ కొడతారు అనుకుంటారో, ఆ కామెంట్స్కి దూరంగా ఈ ట్యూన్ ఉంటుంది అనుకుంటే మరోసారి తమన్ ఆ విషయంలో డిసప్పాయింట్ చేశాడంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్లో మనకి ట్రోల్స్ మొదలయ్యాయి. ఎన్టీఆర్ శక్తి సినిమాలోని ఒక పాటకు సంబంధించినటువంటి మొదటి 4 లైన్లు అదే దానికి సంబంధించిన ట్యూన్ని యాజ్ ఇట్ ఈస్గా తమన్ ఈ సినిమాలో వాడారు అంటూ మరోసారి తమన్ దొరికిపోయాడు అంటూ చాలామంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. నిజానికి శంకర్ లాంటి ఒక టేస్ట్ ఉన్నటువంటి డైరెక్టర్, శంకర్ సినిమా ఎంత లావిష్గా ఎంత గ్రాండియర్గా ఉంటుందో శంకర్ సినిమా పాటలు కూడా అలాగే ఉంటాయి. శంకర్ సినిమా మ్యూజిక్ అలాగే ఉంటుంది. శంకర్ పిక్చరైజేషన్, ఆ పాటల పిక్చరైజేషన్ అలాగే ఉంటుంది. నిజానికి ఈ పాట చూస్తే శంకర్ నిజంగా ఇంత చీప్ టేస్ట్కి మారిపోయాడా అనిపించక ఖచ్చితంగా మానదు. కొంతమందికి బాధ కలిగినా, అభిమానులు హట్ అయినా, ఇది అభిమానుల కోణంలో కాదు కానీ దర్శకుడి కోణంలోంచి ఆలోచించినట్లయితే రామ్ చరణ్ లాంటి ఒక గ్లోబల్ స్టార్, ఇప్పుడు ఆర్ఆర్ తర్వాత మనడు గ్లోబల్ స్టార్ అయ్యాడు, అలాంటి స్టార్ని ఇలాగా ప్రజెంట్ చేసేది అనేది ఖచ్చితంగా క్వశ్చన్ చేసుకోవాల్సినటువంటి అవసరమే. ఎందుకంటే శంకర్ ఒక సినిమా పాటతోనే ఒక సినిమాకి అయ్యే ఖర్చు పెట్టగలడు. ఒక పాటకి తీసే బడ్జెట్తో ఒక సినిమాకి అయ్యేంత ఖర్చును పెట్టించగలడు. ఇప్పుడు మనం చూసినటువంటి ఈ పాట కూడా 16 కోట్ల ఖర్చుతో చేశారు అని చెప్పుకున్నారు. ఆ 16 కోట్ల గ్రాండియరు ఈ పాటలో కనిపించట్లేదు. ఆ సెట్స్ కానీ, ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానీ, ఆ గ్రాఫిక్స్ కానీ చాలా నాసి రకంగా ఉన్నాయి అనేది వాస్తవం. ఆ మాత్రానికి 16 కోట్లు ఎందుకు, ఏదో ఒక గ్రౌండ్లో తీసిన చిన్న చిన్న సెటప్స్ చేసుకొని, చిన్న సెట్టింగ్ వర్క్స్ చేసుకొని, లేదా ఆర్ట్ వర్క్ చేసుకొని ఒక గ్రౌండ్లో తీసిన సరిపోయేలాగా ఉన్న ఈ పాటకి 16 కోట్లు ఖర్చు పెట్టడం అనేది శంకర్ యొక్క స్థాయిని తగ్గిస్తుందా పెంచుతుందా అనేది తెలియాలంటే ఆ పాటలో ఉన్న క్వాలిటీ చూస్తే అర్థమవుతుంది. నిజంగా శంకర్ నుంచి ఇలాంటిది చాలామంది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో మమా అనిపించినట్టుగా ఉంది తప్ప ఈ పాట అతను తన స్థాయికి తగ్గట్టుగా ఫస్ట్ టైం ఒక తెలుగు హీరోని డైరెక్ట్ చేస్తున్నప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోలేదేమో అనిపించేలాగా పాట కనిపిస్తూ ఉన్నాయి. పోతే నెక్స్ట్ విచిత్రంగా లిరిక్స్ కూడా అలాగే ఉన్నాయి. లిరిక్స్ మరీ థర్డ్ గ్రేడ్గా ఉన్నాయి. అంటే ఒక చిన్న సినిమా అప్కమింగ్ హీరో లేదా ఒక చిన్న సినిమా వాళ్ళకు కూడా ఉండకూడదు వాస్తవంగా, సరే వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా వాళ్ళ బడ్జెట్కి తగ్గట్టుగా ఉన్నటువంటి ఒక పాట, ఒక లిమిటెడ్ బడ్జెట్ ఉన్న సినిమాకి ఎలాంటి లిరిక్స్ ఉంటాయో అలాంటి పాటలాగా అలాంటి సాహిత్యము ఈ పాటలో కనిపిస్తుంది. నిజంగా మనం చూసుకుంటే ముప్పావల పెళ్ళి అన్నాడే మురిపాల చిన్నోడు, ఈ ముప్పావల పెళ్ళి కైండ్ ఆఫ్ పదాలు మనకు మ్యాక్సిమం ఐటమ్ సాంగ్స్లోనూ స్పెషల్ సాంగ్స్లోనూ కనిపిస్తూ ఉంటాయి. ముందేమన్నాడే మంత్రాల తర్వాత అన్నాడు మర్నాడు, అంటే ముందు ముద్దు తీసుకుని తర్వాత పెళ్లి చేసుకుందాం అన్నాడనే ఒక కాంటెక్స్లో మన అనంత శ్రీరామ్ ఈ పాట రాశాడు. నిజానికే అనంత శ్రీరామ్ స్థాయి గురించి మనం మాట్లాడడానికి ఏం లేదులే, కానీ అతను కూడా ఇప్పటివరకు రాసిన కొన్ని మంచి పాటల కంటే మించి తక్కువ స్థాయిలో ఈ పాట కనిపిస్తుంది సాహిత్యం. సింపుల్గా చూసుకుంటే కొన్ని జరగండి అనే హుక్ లెంత్ పాట స్టార్ట్ అవుతుంది. ఆ పాట జరగండి ఎక్కడికి జాబిలమ్మ జాకెట్ వేసుకొని వచ్చిందంట, ప్యారడైజు పావడా వేసుకొని వచ్చిందంట. మీ సాహిత్యం ఇక ఇలాంటి వాటికి రీసెంట్గా కూడా మన గుంటూరు గారంలో ఒక ఆనుమత్యం చూసాం. ఆ అనుమత్యం తగ్గట్టుగానే ఈ పాట కూడా కనిపిస్తూ ఉంది. ప్యారడైజు పావడా వేసుకొని వచ్చిందంట. ఏంటో సార్ మరి మీ సాహిత్యం, మీ స్థాయి అందరికీ అందదు, కొంతమందికి అందొద్దేమో. స్టార్లు ఒక్కటైనా స్టార్ అంటే వాళ్ళ ఇంట్లో రామ్ చరణ్ ఇంట్లో చాలామంది స్టార్లు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కలిపితే ఇతనని చెప్పడానికి కాంటెక్స్ట్ కావచ్చు, లేదా ఇంకేదైనా ఒక అద్భుతమైనటువంటి ఆలోచనాత్మకమైనటువంటి సాహిత్య దృక్పథంతో అనంత శ్రీరామ్ ఈ పాట రాసి ఉండొచ్చు. ఇంకా మధ్యలో కొన్ని లైన్లు ఉన్నాయి, అస్కు బుస్కులండి మరో ఎలాను వస్కండి, ఎబ్బో జస్కు మస్కు రిస్క్ అండి అంటూ ఇలాంటి పదాలు మనకి ఆల్మోస్ట్ 80s 90sలో ఈ కైండ్ ఆఫ్ పదజాలం ఉండేది. అది కూడా డబ్బింగ్ సినిమాల్లో ఎక్కువ కనపడేది. ఇలాంటి పదాలు ఇలాంటి పాటలు డబ్బింగ్ సినిమాలు ఎక్కువ కనపడేవి. ఆ స్థాయిలోనే ఈ పాటలో పదాలు సాహిత్యం కనిపిస్తూ ఉంది అంటే ఖచ్చితంగా అది దర్శకుడు యొక్క టేస్ట్ని చూపిస్తూ ఉంది. దర్శకుడు ఒకళ్ళు తెలుగు తెలియకపోవచ్చు, తను తెలుగు తెలిసిన వాళ్ళ దగ్గర నుండి తీసుకుని ఉండొచ్చు.
వాళ్ళ దగ్గర నుంచి ఒక మంచి సాహిత్యం రాబట్టుకుండొచ్చు. నిజంగా శంకర్ సినిమాలో ఎంత గొప్ప సాహిత్యం చూసాం. డబ్బింగ్ సినిమాల్లో కూడా మనం ఒకప్పుడు మనకి వేటూరి కానీ, సీతారామ శాస్త్రి కానీ, లేకపోతే వెన్నెలకంటి కానీ, భువనచంద్ర కానీ ఇలాంటి వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి డబ్బింగ్ సాంగ్స్ని, చాలా గొప్ప సాహిత్య విలువలో ఉన్నటువంటి డబ్బింగ్ సాంగ్స్ని మనకి చూపించిన వాళ్ళు. అలాంటి వాళ్ళ కేటగిరీని చూస్తే ఒక స్ట్రైట్ సినిమా చేస్తున్నప్పుడు శంకరు ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉండాల్సింది. అతని స్థాయికి తగినట్టుగా ఈ పాట లేదు అనేది వాస్తవం. ఈ మొత్తంగా లాస్ అయింది అని చెప్పలేం, కానీ ఈ మొత్తంగా కొంతవరకు ఇబ్బంది పడింది. ఈ సినిమా కోసం చాలా అంటే చాలా టైం ఇచ్చాడు రామ్ చరణ్. ఒక స్టార్ హీరో అయ్యుండి అప్పుడే వచ్చినటువంటి గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ని మళ్ళీ చాలా వేగంగా ముందుకు తీసుకెళ్లాల్సిన టైంలో కూడా శంకర్ మీద నమ్మకంతో అతను ఆగి పాపం చాలా ఇంతకాలం వెయిట్ చేసి ఈ మధ్య బుచ్చిబాబు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇలాంటి ఒక హీరోని ప్రజెంట్ చేస్తున్నప్పుడు తన కోసం ఇంతకాలం వెయిట్ చేసినటువంటి ఒక స్టార్ హీరోని ఫస్ట్ టైం జనాల ముందు తీసుకెళ్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవేవి ఈ పాటకు సంబంధించి కనిపించలేదు. అరే ఒక పాటకే ఇంత విమర్శ, ఒక పాటకే ఇంత విశ్లేషణ, ఒక పాటకే ఇంత ఇదాని మీకు కనిపించవచ్చు. నిజమే, ఒక పాట మనకు అన్నం ఉడికిందో లేదో ఒక వెతికి చూస్తే తెలుస్తుందంటాం కదా. సరే సినిమాని అన్నంతో పోల్చడం తప్పే, కంపారిజన్ కరెక్ట్ కాదేమో, కానీ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అనేది ఎవరు కాదనలేం కదా. ఆ బెస్ట్ ఇంప్రెషన్ ఈ పాట వేసిందా అనే ప్రశ్న ఎవరికి వాళ్ళు వేసుకుంటే ఖచ్చితంగా ఆన్సర్ దొరుకుతుంది. ఇక చివరిగా ఒక విశేషం ఏంటంటే చాలా కాలం తర్వాత మన ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవ తెలుగులో ఒక పాటకి కొరియోగ్రఫీ అందించాడు. ఈ పాటలో ఉన్న ఫస్ట్ హుక్ లైన్ చూస్తే అది ప్రభుదేవ అందించిన స్టెప్ లాగా అనిపిస్తుందా లేదా అనేది ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే కొన్నిసార్లు మనకి పాటల్లో మామూలు లిరికల్ సాంగ్ అనగానే డ్యాన్స్ అంతా వీడియో ఉండదు కాబట్టి ఏ స్టెప్ ఎలా ఉంది, ఏ మూమెంట్ ఎలా ఉంది అనేది ఇమీడియట్గా లిరికల్ సాంగ్స్ చెప్పలేం. కానీ ఈ పాటలో ఒక అద్భుతమైన స్టెప్స్ ఉండబోతున్నాయని చెప్పేలాగా ప్రతి లిరికల్ సాంగ్లో చిన్న హీరో నుంచి పెద్ద హీరో వరకు ఒక హుక్ స్టెప్స్ ఉంటాయి. చూడగానే అట్రాక్ట్ అయ్యే హుక్ స్టెప్స్ ఉంటాయి. లిరికల్ సాంగ్ నుంచి కూడా మనకు షార్ట్స్, రీల్స్ చేసుకునేలాగా హుక్ స్టెప్స్ కనిపిస్తూ ఉంటాయి. అవి ఇచ్చే కిక్ స్పెషల్గా ఉంటుంది. మనకు ఆచార్య సినిమాలో పాట లిరికల్ సాంగ్లో వచ్చినప్పుడు వాల్తేరు వేరేలో మెగాస్టార్ బీడీ తాగుతూ వచ్చినటువంటి ఒక చిన్న హుక్ స్టెప్ ఎంత వైరల్ అయింది. అది వాల్తేరు వేరేలో సినిమా సంగతి ఎలా ఉన్నా ఫస్ట్ ఆ పాట వచ్చినప్పుడు అది ఎంత వైరల్ అయింది. చిన్న హుక్ స్టెప్స్ అలాంటివి కూడా ఈ సినిమాలో ఈ పాటలో కనిపించలేదు మనకు. ప్రభుదేవ ఈ సినిమాకి ఈ పాటకి కొరియోగ్రఫీ చేస్తున్నాడు అంటే కొంత ఆశ్చర్యంగాను కొంచెం డౌట్ఫుల్గా అనిపించేలాగా ఈ డ్యాన్స్ కొరియోగ్రఫీ కూడా కనిపిస్తోంది మనకు. సో ఓవరాల్గా చూసుకుంటే శంకర్ స్థాయి దర్శకుడు ఇలాంటి ఒక నాసి రకమైనటువంటి పాటతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ ఉన్నటువంటి రామ్ చరణ్ని ప్రజెంట్ చేయడం అనేది ఖచ్చితంగా కొంత ఆక్షేపణీయం. దీన్ని సరిదిద్దుకుంటే ఇంకా బాగుండేది. వీటన్నిటికి మించి థమన్ సంగీతాన్ని కొనసాగించాలా వద్దా అనే ఒక నిర్ణయం కూడా వీళ్ళు తీసుకుంటే బాగుంటుందేమో. ఎందుకంటే థమన్ నిజంగా అఫ్కోర్స్ అతను డౌట్ లేకుండా గ్రేట్ మ్యూజిషియన్, దాంట్లో తిరిగలేదు. ఎన్నో సినిమాలకి బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు. తన నేపథ్య సంగీతంతో బ్యాక్ బోన్గా నిలిచినటువంటి హిస్టరీ ఉంది. బట్ సమ్ టైమ్స్ కొన్ని పెద్ద సినిమాలకు పనిచేస్తున్నప్పుడు కాస్త మనం కూడా జాగ్రత్తగా ఆలోచించి కొంచెం ఇటువంటి విమర్శలు రాకుండా చూసుకునేలాగా ఉంటే బాగుండేది. తమన్ ఈ విషయంలో మరొకసారి ఫస్ట్ పాటకే దొరికిపోవడం అనేది, ఆ తర్వాత వచ్చే పాటల విషయంలో అతని మీద ఎంత అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చినప్పటికీ కూడా ఇంత అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చాడు కాబట్టి ఇది ఎక్కడ కాపీ కొట్టాడు అనే కైండ్ ఆఫ్ కామెంట్స్ కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. వాటికి ఆస్కారం లేకుండా మరింత కొంచెం జాగ్రత్త తీసుకొని ఇంకాస్త బెటర్ ట్యూన్స్తో, బెటర్ కంపోజిషన్తో వస్తే ఇంకా బాగుంటుంది. ఎలా చూసినా ఇది శంకర్ లాంటి దర్శకుడి నుంచి ఎక్స్పెక్ట్ చేసినటువంటి సాంగ్ కాదు. కేవలం పాట గురించే కాదు మనం చెప్పుకుంది, ఆ పాటలో సంబంధించిన సెట్స్ కానీ, విజువల్ ఎఫెక్ట్స్ కానీ, ఆ పాటకు పెట్టినటువంటి ఖర్చు కానీ చూసుకున్నప్పటికీ కూడా అదంతా నాసిరకంగానే ఉంది తప్ప 16 కోట్ల బడ్జెట్ అని వాళ్ళు చెప్పారు. నిజమా కాదా పక్కన పెడితే అట్లీస్ట్ 10 కోట్లైనా సరే ఆ గ్రాండియరు, ఆ విజువల్ గ్రాండియరు ఆ పాటలో కనిపించడం లేదు. చాలా సాధారణంగా ఉంది.